మేకపోతే గాంభీర్యం అంటే ఏంటో తెలుసా? అంటే మన దగ్గర ధైర్యం లేకపోయినా కూడా ఏదో ధైర్యం ఉన్నట్టు నటిస్తూ చేసే ఒక యాక్ట్. పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ ఒక ఆయన అంటాడు, మా దగ్గర 130 న్యూక్స్ ఉన్నాయి, మొత్తం అన్ని భారతదేశం వైపు పాయింట్అవుట్ చేసి పెట్టామని. ఇలాంటి వాటికి ఇంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆన్సర్ చెప్పారు, మా దగ్గర ఏమున్నాయి దేపాల్ సామాన్లా, మా దగ్గర కూడా ఉన్నాయి న్యూక్సే. నిజంగా పాకిస్తాన్కి అంత ధైర్యం ఉందా అంటే, మన దేశం మీద న్యూక్స్ ఫైర్ చేసే అంత ధైర్యం ఉందా అంటే లేదు. ఇవన్నీ మేకపోతే గాంభీర్యంతో చెప్పే మాటలు. ఆయన కానీ లేదంటే ఆయన స్థాయిలో ఉన్న ఇంకా మిగతా అధికారులు కానీ ఎవరైనా సరే, అంటే రక్తం ప్రవహించేలా చేస్తాం, వాటర్ ఆపితే, ఇలాంటి చెప్పే మాటలన్నీ జస్ట్ మనల్ని భయపెట్టడానికి, మన ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, మన మీడియాని కొంచెం ఇది చేయడానికి, లేదంటే వాళ్ళకి సపోర్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళలోంచి వాళ్ళకి కావాల్సిన స్టేట్మెంట్లు తెప్పించుకోవడానికి చెప్పే మాటలు. అసలు కాయిన్కి ఇంకో సైడ్ ఏం జరుగుతుంది తెలుసా? అంటే వీళ్ళు చెప్పే మాటలు కాకుండా పాకిస్తాన్లో ఉన్న రియాలిటీ ఏంటో తెలుసా? ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. నిన్న నా వీడియోలో ఒక మాట చెప్పాను, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అని చెప్పి. యాక్చువల్గా అది ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ మీడియాలో హైలైట్ అయిన న్యూస్. ఇప్పుడు మన లోకల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో కనిపిస్తూ ఉంటుంది మీకు. అలాంటి వార్తలు ఈ వీడియోలో కూడా నేను చాలా చెప్తాను. సో మ్యాటర్ ఏంటంటే, కాయిన్కి ఒక సైడు వీళ్ళు మనల్ని చాలా బెదిరేస్తున్నారు. అంటే మనం ఏదో భయభ్రాంతులకు గురయ్యి, లేదంటే మనం కొంచెం భయపడి యుద్ధం వద్దు, యుద్ధం అమ్మో అని చెప్పి. నేను నా వీడియోలో కూడా కొంతమంది కామెంట్ చేశారు, యుద్ధం అంటే నీకు ఆషామాచిగా ఉంది అంటే, లెట్ ఇట్ బి, అక్కడ యుద్ధమే కావాలంటే లెట్ ఇట్ బి అని ఒక మాట అన్న. అంటే వాళ్ళు కొంతమంది అఫెండ్ అయ్యారు ఈ మాటకి. మీకు తెలిసిద్ది, మీరు వెళ్ళి యుద్ధం చేయండి అని చెప్పి. యుద్ధం అంటే బార్డర్లో నుంచి గన్నులు పేల్చుకొని చంపుకోవడమే యుద్ధం కాదు. చాలా విధాలుగా యుద్ధం చేయొచ్చు, ట్రేడ్ వార్ చేయొచ్చు, మన వాళ్ళు చేస్తున్నారు. వాటర్ ఆపేయడం కూడా ఒక యుద్ధమే, తెలుసా మీకు? యాక్ట్ ఆఫ్ వార్ అది, వాటర్ ట్రీట్ ఆఫ్ చేయటం. ఒకవేళ బార్డర్ నుంచి చేయాల్సి వస్తే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. సో యుద్ధం కోరుకుంటున్నామా అంటే, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటిది ఒక స్టేటస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేశంతో పాటు నుంచుంటానని చెప్పాను. నువ్వు వెళ్ళి నీకు తెలిసిద్దంటే వెళ్తాం ఆ టైం వస్తే. మనందరం ఒక మాట మీద ఉండాలి. ఆ దేశానికి మన దేశానికి డిఫరెన్స్ చెప్పనా? అక్కడున్న ప్రజలు ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పుడు చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా, మీద ఒక కామెంట్ అయినా, నాకు ఒక 5,000-6,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా, 10,000 వ్యూస్ వచ్చినా సరే, మనందరిది ఒక వాయిసే. మనందరం ఒక మాట మీద ఉంటే మన నుంచి ఆ మాట పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, లేదంటే మీడియా వాళ్ళు, లేదంటే మన రాజకీయ నాయకులు, వాళ్ళందరూ కూడా అదే మాట మీద ఉంటారు. మనం ఏం కోరుకుంటే అదే ఉంటుంది. మనందరం భయపడ్డాం అనుకోండి, వాళ్ళు భయపడతారు. మన భయమే పక్కనుడికి ఆయుధం. పాకిస్తాన్ లాంటి చిన్న దేశాన్ని చూసి భయపడాల్సిన సిచ్యువేషన్లో మనం ఉన్నామా? వాళ్ళ దగ్గర న్యూక్స్ ఉంటే మన దగ్గర న్యూక్స్ ఉన్నాయి, అలా అని చెప్పి ఫైర్ చేస్తామంటే కాదు. మన దేశ ప్రజల్ని వాళ్ళ ప్రాణాలను రిస్క్లో పెడతామంటే కాదు. కానీ యుద్ధం చేసే సత్తా ఉన్నోడే ఆ మాటలు మాట్లాడగలగాలి. మన దగ్గర సత్తా లేకపోతే మనం పీస్ కోరుకోవాలి. మన దగ్గర సత్తా ఉంది కంటే మనం చెప్తాం, అవతలోడు కదా రావాలి తగ్గి, వాడికి అంత ఉంటే మనకి ఎంత ఉండాలి. సో అది మాటల్లో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోండి, ఊరికి నేను క్రిటిసైజ్ చేయటం కాదు. సో మ్యాటర్ ఏంటంటే, ఒక సైడు వీళ్ళు అలాంటి బెదిరింపు మాటలు, రక్తం ప్రవేశం, అది ఇది అని చెప్పి చాలా మాటలు మాట్లాడతారు. ఇంకొక సైడు నేను నా వీడియోలో చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, లేదంటే ఆర్మీ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, పెద్ద పెద్ద నాయకుల ఫ్యామిలీస్ కానీ అందరినీ దేశం నుంచి తరలించి వేశారని చెప్పాను. అది ఆల్మోస్ట్ నిజమైన వార్తే. సో ఇది ప్రముఖంగా ప్రతి వాటిల్లో వస్తూ ఉందన్నమాట, ఆర్మీ చీఫ్ ఫ్యామిలీస్ అందరినీ దేశం దాటిచ్చేశారని చెప్పి. సో అక్కడ వాళ్ళకి తెలుసు, యుద్ధం అంటూ వస్తే మనం మిగలము అని చెప్పి. కాయిన్కి ఇంకో సైడ్ స్టోరీ ఏంటంటే, ఆ దేశ సైనిక వ్యవస్థలో జరుగుతున్న కొన్ని కీలక మార్పులు. రోజుకి 1000 నుంచి 2,000 మంది సైనికులు కానీ, లేదంటే మిడిల్ రేంజ్ అధికారులు కానీ, లేదంటే హై రేంజ్లో ఉన్న అఫీషియల్స్ కానీ, వాళ్ళు 10ల సంఖ్యలో, కింద వాళ్ళు 100ల సంఖ్యలో సైన్యానికి రాజీనామా చేసి బతుకుంటే బస్ స్టాండ్లో పకోడీ అమ్ముకోవచ్చు అన్న విధంగా వెళ్ళిపోతున్నారంట. వేరే ఉద్యోగాలు చేసుకుందాం అవసరమైతే, ఎందుకు ఇది మనకి అని చెప్పి. సో అది పరిస్థితి. ఎందుకంటే ప్రజలకు రియాలిటీ తెలియకపోయినా సైన్యంలో ఉన్న సైనికులకు తెలుసు రియాలిటీ ఏంటని. మన దగ్గర ఎంత సత్తా ఉంది, మన సైడ్ ఎన్ని తప్పులు ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాం, ఉగ్రవాదాన్ని పోషిస్తుంది ఎవరు, అసలు ఇలాంటి వాటికి నేనెందుకు బలి అవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ ఆ సైనికులు తెలుస్తాయి. సో 1000 నుంచి 2,000 మంది సైనికులు సైన్యాన్ని విడిచి వెళ్ళిపోతున్నారంట. అవసరమైతే వేరే జాబులు చేసుకుంటాం కానీ ఈ జాబ్ మాత్రం మాకొద్దు, సైన్యం ఉండము అని చెప్పి. అది అక్కడ ఉన్న రియాలిటీ. ఇంకా రెండో రియాలిటీ చెప్తాను చూడండి. పాకిస్తాన్ ఒకప్పుడు శక్తివంతమైన దేశం అయి ఉంటుందేమో, కానీ ప్రజెంట్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, కొండెక్కిపోయింది అంటారు కదా, ద్రవ్యోల్బణం కొండెక్కిపోయింది. ప్రతిదీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. అలాంటి ఒక సిచ్యువేషన్లో వీళ్ళు ఇలాంటిది ఒకటి ప్లాన్ చేశారు. దానికి తోడు మన సైడ్ నుంచి కాకుండా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ట్రేడ్ క్యాన్సిల్ చేసుకున్నారు. అసలు వాళ్ళు డిపెండ్ అయ్యిందే మన మీద. మన నుంచి నిన్న నా వీడియోలో డీటెయిల్గా చెప్పాను దీనికోసం, మన నుంచి ఏమేమి తీసుకుంటారని. ఎప్పుడైనా సరే మన రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన వాళ్ళు ఎప్పుడు క్యాన్సిల్ చేయింది ఏంటంటే, మన వాళ్ళు ఈ ట్రేడ్ దాంట్లో మెడిసిన్స్, ఔషధాలు, వాటికి సంబంధించిన రా మెటీరియల్స్ కానీ ఏవైనా సరే
కానీ ఫస్ట్ టైం ఇది అటు సైడ్ నుంచి వచ్చింది, వాళ్ళే క్యాన్సిల్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఆ దేశపు అధికారులు, అంటే ఆ సంస్థకు చెందిన నౌజాలకు చెందిన అధికారులు అందరూ వాళ్ళ కుయ్యో ముర్రో ఇవన్నీ వద్దు, అసలు మన పరిస్థితి దారుణంగా ఉంది, మన దగ్గర మెడిసిన్స్ లేవు అని చెప్తున్నా కూడా వాళ్ళకి ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. అంటే వాళ్ళు మీ వెనక్కి తీసుకున్న మన సిచ్యువేషన్ లేదు, ఇగో ప్రాబ్లమ్స్ అగైన్. సో మందులకి ఇబ్బంది పడుతున్నారు, తిండికి ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారు. ద్రవ్యోల్బణం ఎంత పెరిగిపోయిందంటే 1 కిలో చికెన్ 800 రూపాయలు 900 రూపాయలు అయిపోయిందంట. చికెన్, గుడ్లు, పాలు, అంటే నిత్యావసరాలు ఏవి తీసుకున్నా కూడా పాకిస్తాన్లో పరిస్థితి మామూలుగా లేదు. మామూలుగానే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటే ఇప్పుడు యుద్ధ భయంతో అన్నీ పెరిగిపోయినాయి. ఇంకొక సైడ్ మన స్టాక్ మార్కెట్ దూసుకుపోతుంటే వాళ్ళ స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. అది వాళ్ళ పరిస్థితి. ఇదంతటికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఇంతకుముందు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కూడా లేవు యాక్చువల్గా. మెయిన్ రీజన్ వచ్చేప్పటికి ఇప్పుడు దేశం మొత్తం ఒక తాటి మీద ఉండటం, ఒక మాట మీద ఉండటం. ఇంతకుముందు మనకి చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండేవి. యుద్ధం వద్దు, అబ్బో దేశం నాశనం అయిపోతుంది అని చెప్పి ఒకళ్ళు, లేదు చెయ్యాలని ఒకళ్ళు, లేదని చెప్పి మన మధ్యలోనే చాలామంది నాయకులు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోకుండా, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా, వాళ్ళ నిర్ణయాలకు సపోర్ట్ చేయకుండా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకోవటం మీడియాలో, దాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మీడియాలో హైలైట్ చేసుకోవటం. సో దేశం మొత్తం ఐక్యతగా లేదు అన్న సమాచారం వాళ్ళకి వెళ్ళటం. సో వాళ్ళు ఇంకా ధైర్యంగా మన మీద ఫైట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చాలామంది వేరే వేరే పార్టీల్లో ఉన్నా సరే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉన్నా సరే, కాంగ్రెస్ లాంటి పార్టీలు సెంట్రల్ సపోర్ట్ చేశాయి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని చెప్పారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన, అంటే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఇదే మాట మీద ఉన్నారు. ఈ మాట నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, అంటే మనకైనా హేట్రేట్ వస్తుందో తెలియదు కానీ, బట్ నేను చెప్పాలనుకుంటున్నా టు బీ ఫ్రాంక్. అంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు లాంటి నేత దగ్గర నుంచి నేను కొన్ని మాటలు ఎప్పటికీ వెళ్ళలేను అనుకున్నాను, అలాంటి మాటలు నేను వింటున్నాను, అలాంటి స్టేట్మెంట్లు నేను చూస్తున్నాను. అంటే ఆయనకి ఈ దేశానికి సపోర్ట్ చేస్తారు, కానీ ఈ రేంజ్ సపోర్టు, అంటే ఈ రేంజ్ మాటలు సపోర్ట్ కదా, కానీ ఈ రేంజ్ మాటలు నేను ఎప్పుడు అనుకోలే, నాకు కళ్ళకు కూడా రాలేదు అలాంటి మాటలు. ఫ్రాంక్గా చెప్పేస్తాను, నాకు అనిపించింది. సారీ ఇఫ్ ఐఎమ్, అంటే ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే కనుక. ఎందుకంటే నేను ఆ మాటలు కూడా చెప్తాను. మాపై దాడి చేస్తుంటే ఊరుకోమని చెప్పి, అంటే మన దేశం మీద దాడి చేస్తూ ఊరుకోమన్న స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. పాకిస్తాన్ని హెచ్చరించారనమాట ఆ స్టేట్మెంట్ చెప్పి. ఆ దేశ నేతలు ఐసిస్ ఉగ్రవాదులతో సమానం అని చెప్పి ఆ దేశ నేతలను పోల్చారు. కరెక్ట్ మీ ఫే రాంగ్, కానీ ఇలాంటి స్టేట్మెంట్లు మాత్రం ఇంతకుముందు ఇప్పుడు చూడాల. ఇంకో సైడు కాశ్మీర్లోని ప్రజలు కూడా, చాలామంది ప్రజలు కూడా ఈ జరిగిన దాడికి వాళ్ళు చింతిస్తున్నారు. వాళ్ళ టూరిజం పోయిందని కాదు, ఒక పెద్ద ఆయన ఇంటర్వ్యూ నేను చూశాను, వాళ్ళ టూరిజం పోయిందని కాదు, అక్కడ చనిపోవటం వాళ్ళని కలిచివేసింది. అంటే మమ్మల్ని నమ్ముకొని వచ్చారు పర్యాటకులు, అలా కలిచివేసిందని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఆ దేశంలో అగైన్ వేరే టైప్ ఆఫ్ పీపుల్, వేరే టైప్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, బట్ ఇంత చేంజ్, ఇంత పబ్లిక్గా ఇలాంటి మాటలు మాట్లాడటం నేను మట్టుకు చూడాల. సో పరిస్థితులు చాలా అంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి నాకు. ముఖ్యంగా కాశ్మీర్లో పరిస్థితులు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. దీని గురించి మనం సపరేట్గా వీడియోలో రేపు ఎప్పుడైనా దీని గురించి మాట్లాడతాం. కాశ్మీర్లో పరిస్థితుల గురించి, ఒకప్పుడు ఎలా ఉండే, నా చిన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అని చెప్పి. సో మన దేశంలో పరిస్థితులన్నీ ఒక సైడ్ పాజిటివ్గా మారిపోతే, పాకిస్తాన్ లాంటి దేశంలో పరిస్థితులన్నీ చాలా అంటే చాలా నెగిటివ్గా మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే ఒక ఆర్టికల్ చదివాను అనమాట నేను. సామాన్యుల బతుకు దుర్భరంగా మారిపోయిందంట పాకిస్తాన్లో. వాళ్ళకి ఎలా ఉందంటే, వాళ్ళు ఇప్పటికే ఆకలి తలంటేస్తున్నారు పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో, ఇప్పుడు యుద్ధ భయంతో ఇంకా ఉనికిపోతున్నారని చెప్పి రాసుకొచ్చారు. దాంతోపాటు ఈ ఏదైతే యుద్ధ భయం ఉందో దీనివల్ల వాళ్ళ జీవితాలని నరకప్రాయం అయిపోతున్నాయి. చికెన్, బియ్యం, గుడ్లు, పాలు వంటి ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పి. అది అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి. మనకెలా ఉంది? ఎవరైనా మన వాళ్ళు భయపడుతున్నారా? మనకేమైనా రేట్లు పెరిగిపోయినాయా? మనం ఏమైనా అటు ఇటు పరిగెడుతున్నామా? లేదే. దర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఇలాంటి టైంలో తగ్గేందుకు మాట్లాడాలంటాను నేను. మనం తగ్గాల్సిన అవసరం ఏముందంటాను నేను. యుద్ధం చేసేందంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచొని అందరూ వెళ్ళి బాంబులు గెలుచుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని కాదు. మనందరూ ఒక మాట మీద ఉంటే అదే పెద్ద యుద్ధం. సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి. ఇంకేం చెప్తున్నారంటే, 1 కోటి మంది పైగా ప్రజలు రాబోయే రోజుల్లో ప్రతిరోజు ఆకలి తలపించే ప్రమాదం ఉందని చెప్పి అక్కడ ఉన్న నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ కనుక కొనసాగితే, వాళ్ళు మన ఏరోప్లేన్స్ వెళ్లకుండా గగనతలం మూసేసాం, సో దాంతో అగైన్ ఈ రైల్వే మినిస్టర్లు అంటే ఏమంటారంటే, మొత్తం దేశ మన రవాణా రంగం ఏదైతే ఉందో, విమానయాన రంగం మొత్తం ఇదైపోతుంది, నాశనం అయిపోతుంది, మొత్తం పడిపోతుంది, దాంతో మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పి. కానీ మన వదిలేండి, వాళ్ళ వల్ల కలిగిన మనకి ఎఫెక్ట్. కానీ వాళ్ళు ఎంత నష్టపోతున్నారు?
$100 million, $120 to $150 million ఈసారి నష్టపోతారు. అంటే మన ఫ్లైట్ ప్రతిదీ వాళ్ళ గగనతలంలో వెళ్తా ఉంటే మన దేశానికి సంబంధించిన ఎయిర్లైన్స్ ఫ్లైట్కి $1,000 అంత పే చేస్తారంట వాళ్ళకి. అలాంటి దేశానికి ఇది చాలా పెద్ద అమౌంట్ కదా. వాళ్ళు నష్టపోతుంది కాకుండా పక్కన నష్టపోతుంది చూసి ఇదే వస్తున్నారు వాళ్ళు. ఇంకేం చెప్పారంటే వీళ్ళు ఆల్రెడీ అక్కడ వాతావరణ మార్పులు సరిగ్గా లేవు, అంటే వాతావరణ మార్పులు సరిగ్గా ఉండకపోవటం వల్ల వ్యవసాయం ఆల్రెడీ తగ్గిపోయి దిగుబడి తగ్గిపోయిందంట. ఇప్పుడు దానికి తోడు మనం క్యాన్సిల్ చేసుకున్న ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాంతో వాళ్ళకి ఇంకా రాబోయే రోజులు ఇంకా పెద్ద దెబ్బ. మన వాళ్ళు ఇప్పుడు వాటర్ని ఖచ్చితంగా స్టోరేజ్ చేసుకొని పెద్ద మొత్తంలో స్టోరేజ్ చేసుకొని ఉంచుకోలేము. కాకపోతే ఒకేసారి రిలీజ్ చేసి ఫ్లడ్స్ లాంటివి తీసుకురాగలం, ఆ కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఆ ట్రీటీ క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి ఒకవేళ మన రెండు దేశాల మధ్య రాబోయే రోజులు ఏదైనా పీస్ లాంటివి జరిగినా కూడా ఈ ట్రీటీ మాత్రం దీని క్యాన్సిలేషన్ స్టేట్లోనే ఉండాలి. మనం ఖచ్చితంగా డ్యామ్స్ కట్టాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడైనా తోకదాడించే అవకాశం ఉంది. ఈసారి కనుక తోకదాడిస్తే ఖచ్చితంగా ఆపేయటమే. ఇలా వరదలు కూడా కాదు, ఒక 2 సీజన్లు ఆపేస్తే అంటే వాళ్ళకి తెలిసి ఇంకా అలాంటిది కట్టామంటే ఇంక చచ్చినట్టు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. ఇంకా ఈ ఆర్థిక సంక్షోభం ఆహార కొరతకి మాత్రమే పరిమితం అవ్వలేదంట. అంటే మన రెండు దేశాల మధ్యలో ఉన్న ఉద్రిక్తల కారణంగా ఒకవేళ కనుక యుద్ధం కనుక నిజంగా వస్తే ఆ దేశానికి మరింత వినాశకంగా పరిగణించి పాకిస్తాన్తో అంతర్గత సమస్యలతో పాటు అంటే మొత్తం అంతా ఒక అల్లగోల్లమే ఒక పెద్ద రెవల్యూషన్. అంటే ఇంతకుముందు బంగ్లాదేశ్లో ఎలాంటిదైతే జరిగిందో అలాంటి పరిస్థితులు పాకిస్తాన్లో కూడా వస్తాయని చెప్పి రావచ్చు. వాళ్ళు వచ్చినా ఏం లేదబ్బా, పాకిస్తాన్ ప్రజలకి వాళ్ళకి అర్థం అవ్వాలి, వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ వస్తే అక్కడ ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ ఈ ప్రైవేట్ జెట్లన్నీ వేసుకుని వేరే దేశాలకు పారిపోతారు. వాళ్ళకి వేరే దేశాలతో అక్కడ ఉన్న వీసాలు కానీ పాస్పోర్ట్లు కానీ వాళ్ళన్నీ నీట్గా సెట్ చేసుకుని ఉంచుకున్నారు, చక్కగా వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని పంపించలేదా? సో ఇది అర్థం చేసుకోవాల్సింది అక్కడ ఉన్న ప్రజలే. ఇంకా మన వాళ్ళు ఏం చేశారంటే మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి సంబంధించిన ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదంటే మీడియా ఛానల్స్ కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నింటిని బ్యాన్ చేసి పడేశారు. సగం దరిద్రం వదిలిపోయింది. లేదంటే ఉన్నవి లేని చెప్తూ మన ప్రజలు అదే ఇలాగే 130 న్యూస్ పెట్టేస్తాం, వేసేస్తాం, పంపించేస్తాం. దాంతో కొంతమంది ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారు. కొంతమందికి అంత డీటెయిల్గా తెలియకపోవటం వల్ల ఏమైనా యుద్ధం వచ్చిద్దేమో, మనకి ఏదైనా ఇద్దేమో, అంటే మనం మాట్లాడే మాటలు కూడా ఏమైనా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయేమో అని చెప్పి మనం స్టాండ్ తీసుకుంటున్నాం. మన ప్రభుత్వానికి మనం సపోర్ట్ ఇస్తున్నాం. అన్యాయం జరిగింది, మనకి ప్రాణాలు పోయినాయి మనవి. ఆ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి. అలా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. సో అలాగే దాంతోపాటు మీడియా ఛానల్స్ అన్నిటికీ చాలా క్లియర్గా చెప్పారు యుద్ధానికి సంబంధించిన ఏ విషయాలు కానీ, అంటే ట్రైనింగ్ డ్రిల్ ఏమైనా డ్రిల్స్ జరిగితే అలాంటివి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ టెలికాస్ట్ చేయకూడదని చెప్పి బీబీసీ కొన్ని రూల్స్ క్రాస్ చేసింది. బీబీసీకి నోటీస్ కూడా ఇచ్చారు. సో అది ఏమైనా పెద్ద వార్త అయితే కనుక ఖచ్చితంగా నేను మీకు దాని మీద వీడియో చేసి చెప్తాను, వీడియోలో పాయింట్. సో ఇలా చాలా క్విక్గా పరిణామాలన్నీ చోటు చేసుకుంటాను అనమాట. ఈరోజు ఒక హై లెవెల్ మీటింగ్ కూడా జరిగింది. దాని సారాంశం ఏంటో చూడాలి, దాని నెక్స్ట్ స్టెప్స్ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇంకా వేరే దేశాల ఇన్వాల్వ్మెంట్ అన్నది ఇంకా క్లియర్గా ఏమీ లేదు. అంటే చైనా కానీ యూఎస్ కానీ ఏమైనా వెనక నుంచి ఏదైనా పుషప్ చేస్తూ పాకిస్తాన్ చేత కొన్ని మాటలు లాంటివి మాట్లాడిపించచ్చు. చైనాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మొత్తం దీనివల్ల చైనాకు ఒక చేయి కూడా ఉండొచ్చు, చైనాకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. ఏదైతే ఈ ట్రంప్ ట్రేడ్ వార్ అనేది క్రియేట్ చేశాడో దానివల్ల అల్టిమేట్గా లాభపడబోయేది ఇండియానే. సో మన దేశాన్ని అస్థిరపరిచే కుట్రకోణ లాంటిది కూడా ఉండొచ్చు. ఇంకోటి చెప్తాను, ఈయన 130 న్యూక్స్ అన్నాడు కదా, నాకు యాక్చువల్గా ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఇంతకుముందు నేను ఇప్పుడు చదివినప్పుడు ఏమన్నప్పుడు 164, 162 ఉండాలి. అంటే ఒక 30 న్యూక్స్ మిస్సింగ్. మరి వీళ్ళు రాంగ్ నెంబర్ చెప్తున్నారా ఇష్టం వచ్చినట్టు, లేదంటే ఇదేమైనా వేరే దేశాలకు అమ్మేశారా అని చెప్పి ఇలాంటివి కూడా చేస్తూ వీళ్ళు. అంటే టర్కీ లాంటి దేశాలు వీళ్ళకి కొంచెం సన్నిహితంగా ఉంటే వాళ్ళకి ఏమైనా అమ్మేశారా అని చెప్పి అమ్మేసి ఇది కనుక అంతర్జాతీయ సమాజానికి కనుక తెలిస్తే, బయటికి కనుక వస్తే పాకిస్తాన్ చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. కొన్ని చట్టాలు ఉన్నాయి ఈ న్యూక్స్కి రిలేటెడ్. సో నాకు తెలిసి ఖచ్చితంగా మన ఇంటెలిజెన్స్ కానీ మన కానీ ఇవన్నీ వీటి మీద ఒక అబ్జర్వేషన్, మన మిలిటరీ కానీ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటారు. వీళ్ళు మాటలు కానీ ఏవి కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పి. దానితో ఇంకొక మంచి న్యూస్ అని కాదు కానీ మెయిన్ వార్త చెప్తాను. ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ని మొత్తాన్ని ఒక అతను, అంటే వీళ్ళు వస్తున్నారు ఇలా కాల్పులు జరగడానికి గమనించి ఒక చెట్టు మీదకి ఎక్కి నీట్గా వీడియో చేశారంట. దాన్ని ఎన్ఐఏకి అప్పచెప్పారు. సో మొత్తం దీని వెనకాల అసలు ఎవరున్నారు, లోకల్స్ పాత్ర ఏమైనా ఉందా, లోకల్స్ ఒక 2-3 ఎంక్వైరీ చేస్తున్నారు గట్టిగానే. సో లోకల్స్ పాత్ర ఎంత ఉంది ఇందులో అన్ని నీట్గా తెలుసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో చాలా డీటెయిల్స్ దీని గురించి మనకు చాలా నీట్గా బయటకు వస్తాయి. అసలు పాకిస్తాన్ ఎలా ప్లాన్ చేసింది, లోకల్స్ ఎలా ఇచ్చేశారు ఏంటి, వెనకాల చైనా లాంటి అస్తమైన ఉందా, ఇలాంటి చాలా విషయాలు మన దగ్గరికి వస్తాయి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రతిరోజు యుద్ధానికి సంబంధించి కానీ లేదంటే ఈ పాకిస్తాన్ భారతదేశం మధ్య జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ కానీ ఏమైనా సరే ఖచ్చితంగా వీడియో రూపంలో వస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.